ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అల్లు అర్జున్ బెయిల్ వెనుక ఇవాళ ఒక కీలకమైన పరిణామం జరిగింది. ఆ పరిణామాన్ని ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా ఉదయం 12:30 అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. కోర్టుకు తీసుకెళ్లారు, ఆసుపత్రికి తీసుకెళ్లారు, కోర్టుకు తీసుకెళ్లారు. నాంపల్లి కోర్టులో ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా పడింది. పడ్డ తర్వాత హైకోర్టులో బెయిల్ వచ్చింది. ఎలా సాధ్యమైంది? హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణాలేంటి? ముఖ్యమైన కారణం ఏంటి అంటే, నేను ఇప్పుడు ఒక లెటర్ చూస్తాను. ఆ లెటరే అల్లు అర్జున్ ఇవాళ కాపాడింది. ఆ లెటర్ ఏంటంటే ఇది. గుర్తుపెట్టుకుని ఈ లెటర్ని ఒకసారి చూడండి. ఈ లెటర్ 2వ తేదీన డిసెంబర్ 2వ తేదీన చిక్కడపల్లి పోలీసులకు సంధ్యా థియేటర్ వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ లెటర్. ఇక్కడ సంధ్యా థియేటర్ 70mm ఉంది చూడండి. ఈ లెటరే ఇవాళ అల్లు అర్జున్ని కాపాడింది అని మనం చెప్పొచ్చు. చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఏదైతే రేవతి తొక్కిసలాట్లో చనిపోయారు, ఆమె నిజంగా ఆమె కొడుకు తొక్కిసలాట్లో ఇబ్బంది పడి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు చాలాసార్లు చెప్పారు, మాకు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తున్నారుగా సమాచారం ఇవ్వలేదు, అందుకనే సెక్యూరిటీని అరేంజ్ చేయలేదని పోలీసులు చెప్తూ వస్తున్నారు. అయితే సెక్యూరిటీ ఎప్పుడు ఇవ్వాలి? ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యం అడిగినప్పుడు ఇవ్వాల్సిందే కదా. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఎవరో సెలబ్రిటీ. అల్లు అర్జున్కి సినిమా చూసే హక్కు ఉంది. ఇది ఫండమెంటల్ రైట్. ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ హీరో హీరోయిన్ అందరూ వస్తున్నారుగా. ఇక్కడ చెప్పారు చాలా స్పష్టంగా చూడండి. హీరో హీరోయిన్ అందరూ యూనిట్ అంతా సినిమా చూస్తానికి వస్తున్నారు. ఆ రోజు 9:30కి అని చెప్పేసి సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులు అడిగింది, చిక్కలపల్లి పోలీసుని. పోలీసులు పర్మిషన్ ఇస్తామా ఇవ్వదా చెప్పలేదు, కానీ అప్లికేషన్ పైన కౌంటర్ ఫైల్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈ లెటర్ ఇప్పటిదాకా సంధ్యా థియేటర్ వాళ్ళు కానీ ఎవరికైనా బయటపెట్టలేదు. ఇవాళ మధ్యాహ్నం బయటకు వచ్చింది అది. అయితే ఈ లెటర్ రాకపోయిన ఉంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా లేని వ్యక్తిగా ఉండేవాడు. ఇవాళ కోర్టులో వాదనలకు, తన తరఫు లాయర్ వాదనలకు బలం ఉండేది కాదు. ఈ లెటర్ వల్లే ఇవాళ బలం ఏర్పడింది. ఎట్లా అంటే, ప్రతి వ్యక్తికి సినిమా చూడటం ఒక హక్కు, ఇది ఫండమెంటల్ రైట్. అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అర్జున్ నటించవచ్చు, నటించకపోవచ్చు, నేను కావచ్చు, లేకపోతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న కెమెరామెన్ కావచ్చు, లేకపోతే మీరు ఈ వీడియో చూస్తున్న మీరు కావచ్చు, ప్రతి ఒక్కరికి సినిమా చూడటం ఒక హక్కు. ఆ హక్కు ఉన్నప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళడానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు. నాకు నచ్చితే నేను వెళ్తా, సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తా. అల్లు అర్జున్ కూడా మళ్ళాంటి సామాన్యుడే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అల్లు అర్జున్ కూడా నాలాంటి వ్యక్తి. కాకపోతే నా యాక్టర్ కాబట్టి సెలబ్రిటీ అయిన పబ్లిక్లో పాపులారిటీ ఉంది. అతను చూడడానికి జనం ఎగబడతారు, అది సమస్య. ఇక్కడ జనం ఎగబడతారనే విషయం సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా తెలుసు. అందుకని ఏం చేసింది సంధ్యా థియేటర్ యాజమాన్యం, ఒక సెక్యూరిటీ కావాలి, పోలీస్ బందోబస్తు కావాలి. బందోబస్తు అనే పదాన్ని కూడా వాడింది. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ బందోబస్తు అనే పదాన్ని వాడింది. బందోబస్తు అనే పదాన్ని వాడినప్పుడు ఏం చేయాలి? పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి. కానీ పోలీసులు వాళ్ళ అభిప్రాయం చెప్పలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, అసలు ఆ డీటెయిల్స్ బయటికి రాలేదు. నో చెప్పాలనుకో, ఒకవేళ మేము బందోబస్తు ఇవ్వలేము, అల్లు అర్జున్ రానివద్దండి ఎక్కడికి అని చెప్పారనుకోండి, నో చెప్పారనుకోండి, నో చెప్పిన విషయాన్నైనా ఇవ్వాలి, అధికారికంగా పోలీసులు చెప్పాలి. కానీ ఎక్కడ పోలీసులు ఆ డాక్యుమెంట్ని ప్రొడ్యూస్ చేసినట్టుగానే, నో చెప్పినట్టుగానే ఆ డాక్యుమెంట్ కనిపించలేదు. సో ఏమైంది? అల్లు అర్జున్ ఒక సామాన్య పౌరుడిలాగా సినిమా థియేటర్కి వెళ్ళినట్లయింది. అట్ ది సేమ్ టైం సెలబ్రిటీ హోదాలో వస్తున్నాడు కాబట్టి, నేషనల్ అవార్డు తీసుకున్న వ్యక్తి కాబట్టి, సెలబ్రిటీ హోదాలో వస్తున్నాడు కాబట్టి తనకి బందోబస్తు ఇవ్వాలి. ఇవ్వకపోతే జనం వచ్చి మీద పడే అవకాశం ఉంది, తొక్కేసలాట జరిగే అవకాశం ఉంది. ఆ విషయాన్ని థియేటర్ యాజమాన్యం ఆల్రెడీ 2వ తారీఖునే, అంటే 4వ తారీఖు 9:30 తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. 9:40 2వ తారీఖునే ఈ విషయాన్ని సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు చెప్పింది. ఇప్పుడు ఏం జరిగింది? పర్మిషన్ అడిగినట్టు కాదా? పర్మిషన్ అడిగారు కదా, బందోబస్తు ఏమని చెప్పారు కదా. సో ఈ పాయింట్లోనే కోర్టులో ప్రభుత్వ లాయర్ మాట్లాడలేకపోయారని తెలుస్తోంది. సో కోర్టు ముందు ఈ లేఖ ఏదైతే లెటర్ ఉందో, ఈ లెటరే ఇవాళ మధ్యాహ్నం ఈ లెటర్ బయటకు రాకపోయినుంటే అల్లు అర్జున్కి ఇవాళ బెయిల్ వచ్చే అవకాశాలు లేవు అని తెలుస్తుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ లేఖ ఉందో, ఈ లేఖనే ఇవాళ అల్లు అర్జున్ కాపాడింది. ఈ లెటర్ లేకపోయినుంటే ఇప్పుడు అల్లు అర్జున్ ప్రస్తుతంగా చెంచల్గూడ జైలు నుంచి బయటకు వస్తున్నారు, ఆ ప్రాసెస్ జరుగుతుంది. లేకపోతే ఇవాళ రాత్రికి, రేపు రాత్రికి, ఎల్లుండి రాత్రికి చెంచల్గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చేది. సోమవారం దాకా బెయిల్ పిటిషన్ వేసుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే సాధారణంగా సెలబ్రిటీల దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు వాళ్ళకి నోటీస్ ఇస్తారు, మీరు విచారణకు హాజరుకండి, లేకపోతే ముందే చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి నోటీస్ ఇస్తారు, లేకపోతే పరారీలో ఉన్నారని చెప్తారు. ఇప్పుడే చూస్తున్నాం, మోహన్ బాబు పరారీలో ఉన్నాడు అని చెప్పేసి ఒక మెసేజ్ తిరుగుతోంది, వైరల్ అవుతుంది. ఎవరు? నటుడు మోహన్ బాబు, ఆయన పైన ఆయన కొడుకు, ఆయన ఇద్దరు కేసులు పెట్టుకున్నారు, పరారీలో ఉన్నారు. అప్పుడు అల్లు అర్జున్ పరారీలో లేడు కదా. సో పర్మిషన్ అడిగిన ఆధారాలు ఉన్నాయి, పౌరుడిగా సినిమా చూసే హక్కు ఉంది,
సెలబ్రిటీగా వస్తున్నందుకు భద్రత ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన లెటర్ ఉంది కాబట్టి ఇవాళ అల్లు అర్జున్ బయటకు వచ్చాడు. నిజంగా ఈ లెటర్ లేకపోతే ఇవాళ అల్లు అర్జున్కి బెయిల్ వచ్చేది కాదు అని చెప్పేసి న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఈ అంశం పైన? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.